అంతలో శ్రీమంతమైన హేమంతం హఠాత్తుగా అవతరించింది. చేమంతి పూబంతులు దాల్చిన చెలువల కుచముల వేడిచే పురుషులకు చలిభయం వదిలింది. మన్మధుడు వియోగులను బాగా వేధించాడు. రాజా ఉత్తరపు గాలులు వీచాయి. మింట చలి వెలుగు సహింపరాని వాడయ్యాడు. దంపతులకు పొత్తు కుదిరింది. అంతటా మంచు అలముకున్నది. తామరలకు శోభ తరిగిపోయింది. పరీక్షన్ మహారాజా పవళ్ళు కురచలయ్యాయి. అగ్ని హాయి గూర్చింది. రాత్రి ప్రొద్దులు హెచ్చాయి. మిక్కిలి చలి వల్ల లోకం ఉహుహూ అని గడగడ వణికింది. అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘదశలయ్య నిశల్ బహుశీతోపేతంబై ఉహూ అని వడకెలోకముర్వీనాథా అన్నుల చన్నుల దండ విపన్నులు కెల్లవారు అన్నుల చన్నుల దండ విపన్నులుగా కెల్లవారు బ్రతిగిరిగాక ఈ చన్నుల మీరిన వలినా పన్నులుగా కుండదరమే బ్రహ్మాదులకున్. ఆ హేమంతంలో పడతుల పయోధరాల చింత పురుషులందరూ ఆపదకు లోనుగాక జీవింపగలిగారు. అవే లేకపోతే బ్రహ్మాది దేవతలైనా చలిబాధ పొందకుండా ఉండగలరా? సూర్యుడు ఉదయాద్రిపై ఉదయించినది మొదలు ఎక్కడా ఆగకుండా పరుగుదీసి అస్తగిరి మాటున చేరుకున్నాడు. అలా కాకుండా దారిలో ఆలసించి ఉంటే చిక్కినాడని పదుగురు పరిహసింపగా చలి చేతిలో చిక్కి ఉండేవాడు గదా. పొడుపుగొండ మీద పొడుచుట మొదలుగా పరువు వెట్టి పొడుపు కొండ మీద పొడుచుట మొదలుగా పరువు వెట్టి ఇనుడు పశ్చిమాద్రి మరుగుజొచ్చగాక మసలిన చలి చేత చిక్కెననగ చిక్కకున్నే. చంగల్వ విరుల గంధము మంగళముగ గ్రోలుచున్న మధుపములొప్పేన్నంగజ వక్నులపైన ఉప్పొంగి విజృంభించు పొగల పోలిక నధిపా. పరీక్షన్ మహారాజా ఎర్ర కలువ పువ్వుల పరిమళం శుభప్రదంగా ఆస్వాదిస్తున్న తుమ్మెదలు మన్మధాగ్నుల మీది నుండి ఉవ్వెత్తుగా పైకెగసే పొగల మాదిరి పొడగట్టినాయి. చలిదెబ్బకు తట్టుకోలేక ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులలో ఒకటి శివుని పాలనేత్రంలో అణగిపోయింది, మరొకటి సాగర గర్భంలో వచ్చింది, ఇంకొకటి గృహస్థుల ఇండ్లలో ఒదిగిపోయింది. ఇలా కాకుండా అవి బట్టబయట ఉంటే చలికి జంకి కుంకర్లు పోయి ఉండేవి. హేమంత ఋతువు రావడం చూచి విలాసవతుల బిగి కౌగిళ్ల తోడ్పాడుతో గాని దీనిని జయించడానికి వీలు పడదని ఊహించుకున్నవారై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మీ పార్వతులను తమ ఒడళ్లకు అంటగట్టుకున్నారు. అవునవును, కారణమది కాకుంటే ఆ త్రిమూర్తులు సదా స్త్రీమూర్తులతో ఇలా అవినాభావ సంబంధం ఎందుకు కలిగి ఉంటారు? హేమంతం రాకకు శ్రీ మహావిష్ణువు కొంచెం వణికి బాధపడిపోయాడు. అప్పుడు భయపడకుమంటూ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క వక్షస్థలం ఆయనకు అభయమిచ్చింది. ఇలా ఆసన్నమైన ఆ హేమంత ఋతువు ప్రథమ మాసం మార్గశీర్షంలోని తొలి రోజున నందుని మందలో ఉన్న గోపకన్యలు వేకువనే నిద్రలేచారు. కాళింది నదికి వెళ్ళి స్నానం గావించారు. నదిగట్టున గౌరీదేవి ప్రతిమను రూపొందించారు. సురభిళ కుసుమాలతో అలంకరించారు. చందనం పూశారు. ధూపదీపాలిచ్చారు. పలు విధాలైన నైవేద్యాలు సమర్పించారు. భగవతీ కాత్యాయని, నేడు మేము నీకు నమస్కరిస్తున్నాం. దయతో మా అందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుణ్ణి పతిగా ప్రసాదించవమ్మా. ఓ కాత్యాయని భగవతి, నీకున్మృక్యదము మేము నేడను కంపన్ మాకిందరకును వైళమ శ్రీకృష్ణుడు మగడుగాగ చేయుము తల్లి. ఓ తల్లి, శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడైన రోజు మేమందరము నేతి వసంతాలాడుతూ పరమభక్తితో నీకు జాతర చేస్తాము అని దేవికి నమస్కరించి దైవ నివేదితమైన అన్నం ఆరగిస్తూ వారు 1 నెల కాత్యాయనీ వ్రతం సాగించారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.